హల్లెలూయా. సాతాను శోధనలు ఏమైతాయట? ఎక్కువ అవుతాయట. కాబట్టి సాతాను శోధన ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలా? సాతాను శోధనలకు గురి కాకుండా మెలుకోకండి. ఏం పేరు తల్లి నీ పేరు? కమల. ఓ కమల. దేవుని స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన చేస్తుంటే పేతురు, యాకోబు, యోహానులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. నిద్ర మనకి ఇంట్లో రాదు, టీవీ ముందు రాదు, ఫోన్లో మాట్లాడేటప్పుడు రాదు, పచ్చీస్ ఆట ఆడేటప్పుడు రాదు, ఇలాంటప్పుడు రాదు. గుళ్ళో మాత్రమే వచ్చిద్ది. ఏడిది? నిద్ర. నిద్ర. మళ్ళీ ఎలాంటి నిద్ర? గురకబెట్టే నిద్ర. ఎందుకా గురక? నేను నిద్రపోతున్నా, నువ్వు కూడా నిద్రపో అని చెప్పటానికి. హల్లెలూయా 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 హల్లెలూయా. సో పాడుకుందాం పాట. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను, లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. గట్టిగా మీరు చప్పట్లు కొట్టాలి. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను పురుషుని ఎరుగని కదా అన్నదానికి, ప్రభువుకి దాసురాలని నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నదానికి మధ్యలో ఏం జరిగిందంటే, మరియమాత పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఇప్పుడు విషయం అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మరియమాత మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడో, దేవదూత పలికిన మాటలు ఏదైతే అర్థం కాలేదో అప్పుడు అన్నీ ఆమెకి అర్థమయ్యాయి. అవునా? అంటే దేవుని వాక్యము నీకు అర్థం కావాలి అంటే, దేవుని వాక్యములో ఉన్న లోతైన విషయాలు నీకు తెలియాలి అంటే, మరియమాతకు తండ్రి దేవునితో, యేసు ప్రభుతో, పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న సంబంధం నీకు అర్థం కావాలంటే ముందు నీకు పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా కోటాలకు వెళ్ళినా, పగలంతా ప్రార్థన చేసినా, కన్నీటి ప్రార్థన చేసినా, వాక్యములోని లోతైన భావాలు మనకి ఎన్నటికీ అర్థము కావు. కాబట్టి ఈనాడు మనందరిపై పరిశుద్ధాత్మ దేవుడు దిగివచ్చునుగాక. ఆమేన్. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా. పరిశుద్ధాత్మ దేవుడు మనపైకి దిగివచ్చునుగాక. ఆమేన్. ఎప్పుడైతే మరియమాత పరిశుద్ధాత్మను పొందుకుందో, తండ్రి దేవుడు దేవదూత ద్వారా పలికిన మాటలన్నీ ఆమెకేమయ్యాయి? అర్థమయ్యాయి. ఈ రోజున మరియమ్మ గారి గురించి మనకు అర్థం కావాలంటే మనలో కూడా ఎవరుండాలి? పరిశుద్ధాత్మ. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలంటే, నీతో మాట్లాడే మాటలు శరీరానుసారమైన మాటలు కాదు, ఆత్మానుసారమైన మాటలు. శరీరానుసారమైన మాటలు డబల్ మీనింగ్ డైలాగులు ఊరకనే అర్థమైతే మనకి.
అర్థం కావు. అర్థమవుతుంది. డబల్ మీనింగ్ డైలాగ్ వేయగానే కలక్కన్నది మళ్ళీ చెప్పు అంటారు. వాక్యం అర్థం కాకపోతే ఆ ఫాదర్ గారు చేపట్టమే రాదు, చేత కాదంటారు. నాలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, నేను శ్రద్ధగా వినలా అని అనువారి ఎడ ఉందురా, ఉన్నను అనరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మరియమాత ఎవరు, ఆమె ఎవరికి జన్మనిచ్చింది అని అంటే ఆ తర్వాత చదువమ్మా, ఆ వచనములోనే ఉంటుంది. ఆహా, చూడండి 32వ వచనం చూద్దాం. లూకా 1:32. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. చాలా జాగ్రత్తగా వినండి. మహోన్నతుని కుమారుడని పిలువబడును. చాలమ్మా వినండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు, లోక రక్షకుడు. ఓకే, నమ్మినోళ్ళు చప్పలు కొట్టండి. వెరీ గుడ్. యేసు ప్రభుకి జన్మనిచ్చింది ఎవరు? మరియ తల్లి. నమ్మారు కదా. నా ప్రశ్న, యేసు ప్రభు వారు దేవుడైనప్పుడు మరియమాతని దేవత అని అంటలా, ఎందుకని? రాజుగారి తల్లి రాజమాత. నా ప్రశ్న చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు దేవుడు, దేవుని కుమారుడు, తండ్రి కుడి ప్రక్కన కూర్చున్న వ్యక్తి. ఓకేనా? మరియమాతని దేవత అంటలా, ఎందుకని? నేను చెబుతా వినండి. యేసు ప్రభులో 2 స్వభావాలు, ఒకటి మానవ స్వభావం, రెండవది దైవ స్వభావం. దైవ స్వభావం ఏమై ఉన్నది? ఆత్మరూపమున ఉన్నది. దైవ స్వభావం ఏముంది? ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడై ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు మానవుడై. ఇది దైవ రూపం. అయితే ఆ దేవుడు మనిషిగా రావాలంటే ఆత్మ కంటికి కనపడదు. ఈ ఆత్మకు ఒక రూపం అనేది ఉండాలి. అప్పుడు మరియమ్మ గారు రూపం ఇచ్చింది ఎవరికి అంటే మానవ శరీరానికి. ఎవరి మానవ శరీరానికి? క్రీస్తు మానవ శరీరం. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మరియమాత జన్మనిచ్చింది యేసు ప్రభుని దైవత్వానికి కాదు. మరియమాత జన్మనిచ్చింది ఎవరి శరీరానికి? శరీరానికి మాత్రమే. అర్థమైందా? యేసు ప్రభు వారు ఎవరు? దేవుడు. ఆయనకి ఎన్ని స్వభావాలు ఉన్నాయి? మానవ స్వభావము, దైవ స్వభావము. మానవుడిగా పుట్టకముందే ఆయన ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు ఏ స్వభావమున ఉన్నాడు? ఆత్మరూపమున ఉన్నాడు, వాక్య రూపమున ఉన్నాడు. మానవుడిగా పుట్టక ముందు ఆయన మానవుడిగా ఈ రూపం అనేది జనంలోకి వచ్చి రక్షించబడాలంటే ఆయనకు ఒక రూపం కావాలా? ఏ రూపం కావాలా? మానవ రూపం. ఈ మానవ రూపానికి జన్మనిచ్చిన తల్లి మరియా మానవ రూపానికి జన్మనిచ్చింది కాబట్టే ఆమె మానవ మాతృరాలు, ఆమె దేవత కాదు. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా లేదా? అందుకే చాలామంది అంటారు మరి ఆయన దేవుడైనప్పుడు ఏమో దేవత కాదు. అందుకే వివరంగా చెబుతున్నా, మరలా చెబుతున్నా. యేసు ప్రభులో ఎన్ని స్వభావాలు? నిద్రపోయే వాళ్ళందరూ వినండి. ఈడ నిద్రపోట రేపు ఎవరైనా ఏదైనా చెబితే మరియమ్మ గారి గురించి పొలోము అని పోదాం పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభుకి 2 స్వభావాలు, మానవ స్వభావము, దైవ స్వభావం. మానవుడిగా పుట్టకముందు ఆయన దైవ స్వభావం ఆయనకుంది. అయితే దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించాలనుకుంటున్నాడు. ఏ కుమారుని? దైవ కుమారుని. ఆ దైవ కుమారుడు ఏ స్వభావంలో ఉన్నాడు? వాక్య రూపంలో, ఆత్మరూపంలో ఉన్నాడు. కాబట్టి ఆత్మదేవుడు మరి కంటికి కనపడడు. కాబట్టి ఆత్మ చేయాలనుకున్న కార్యాలన్నిటికీ ఏం కావాలా? శరీరం అనేది కావాలా. ఈ శరీరానికి జన్మనివ్వటం కోసం ఓ తల్లిని ఎన్నుకున్నాడు. ఆ తల్లి ఎవరు? మరియ తల్లి. ఓకేనా?
సో మరియ తల్లి యేసు ప్రభు దైవత్వానికి జన్మనివ్వల. దేనికి జన్మనిచ్చింది? మానవ శరీరానికి జన్మనిచ్చింది. కాబట్టి ఆమె దేవత కాదు, నీకులాగా నాకులాగా ఓ మానవ మాతృరాలు. ఇంతవరకు క్లియర్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రెండవది, మరియమాత ఎవరు అంటే అనుగ్రహ పరిపూర్ణరాలు. వాక్యం తీయండి. లోకా శుభవార్త 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. 28. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణురాలా. ఏంటమ్మా? అనుగ్రహ పరిపూర్ణురాలా. ఏంటమ్మా? చెప్పండి గట్టిగా. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని. చాలు చాలు చాలు. దీని అర్థం తెలుసా? మరియమాత ఎవరు? అనుగ్రహ. 2 పదాలు. ఒకటి అనుగ్రహం, రెండవది పరిపూర్ణత. ఓకేనా? ఆదాము మొదలుకొని ఓకే ఇప్పటి వరకు నరులలో పరిపూర్ణులు ఎవరు లేరు. పరిపూర్ణులు అంటే నిండుదనం. ఓకే, నిండుగా పరిపూర్ణత. పరిపూర్ణులు ఎవరు లేరు. మరి పరిపూర్ణులు ఎవరు? నేను అన్న మాట. పరిపూర్ణులు ఎవరు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. పరిపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన ఆశీర్వాదం, పరిపూర్ణమైన దీవెన, పరిపూర్ణమైన కృప, పరిపూర్ణమైన బలం, పరిపూర్ణమైన జ్ఞానం, పరిపూర్ణత కలిగిన వారు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అర్థమైందా? త్రియేక దేవుడు. తండ్రి లేకుండా కుమారుడికి, పరిశుద్ధాత్ముడికి పరిపూర్ణత లేదు. కుమారుడు లేకుండా తండ్రికి, ఆత్మకి పరిపూర్ణత లేదు. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా తండ్రికి, కుమారుడికి పరిపూర్ణత లేదు. ఈ ముగ్గురు కలిస్తే పరిపూర్ణత కలిగిన వారు. అయితే పరిపూర్ణత కలిగిన త్రియేక దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. పరిపూర్ణత కలిగిన త్రియేక దేవుడు దేవదూత ద్వారా ఏమని పలికాడు తెలుసా? అనుగ్రహ పరిపూర్ణ. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? పరిపూర్ణమైన దేవుడు తన పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఇచ్చాడంటే, అమ్మా నువ్వు ఒక కుమారుని నీ తర్వాత వచనం ఉంటుంది చూడమ్మా, 31వ వచనం ఉండి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. అర్థమైందా? దీని అర్థం నీ గర్భమందు పరిపూర్ణమైన దేవుడు అడుగు పెట్టబోతున్నాడు. అర్థమైందా? ఎవరు అడుగు పెట్టబోతున్నారు? ఎవరా పరిపూర్ణమైన దేవుడు? యేసయ్య. పరిపూర్ణమైన యేసయ్య, వాక్య రూపములో ఉన్న యేసయ్య, ఆత్మ రూపములో ఉన్న యేసయ్య, తండ్రి రూపములో ఉన్న యేసయ్య, పరిపూర్ణ జ్ఞానం కలిగిన యేసయ్య నీ గర్భమందు అడుగు పెట్టబోతున్నాడు. అయితే ఆయన నీ గర్భములో అడుగు పెట్టాలంటే నీ శక్తి నీకు చాలదు, నీ అనుగ్రహము నీకు చాలదు. కాబట్టి ఆ పరిపూర్ణుడైన దేవుడు, ఆ పరిపూర్ణమైనటువంటి వ్యక్తి నీ గర్భమందు అడుగు పెట్టాలంటే నీకు కూడా పరిపూర్ణమైన అనుగ్రహము కావాలి. అందుకే దేవదూత మొట్టమొదట పలికిన మాట ఏంటి? అర్థమైందా? దాని అర్థం అనుగ్రహీత మరియమాత, యేసుదేవుని తల్లివి, స్త్రీలలో పరిపూర్ణితి, రోగుల పాపుల దీనుల కోసం ప్రార్థన చేయుము మరియమాత. కాబట్టి మరియమాత ఎవరో తెలుసా? అనుగ్రహ. దీనిలో ఉన్న అర్థం చెప్పా. పరిపూర్ణమైన దేవుడు ఆమె గర్భములో అడుగు పెట్టడం కోసం ఆమెను తన పరిపూర్ణమైన అనుగ్రహంతో నింపాడు. ఇది అసలైన అర్థం.
హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైనోడు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మూడవది, మరియమాత ఎవరు అనగా తండ్రితో, కుమారుడితో, పరిశుద్ధాత్మతో ఏం కలిగిన వ్యక్తి? ఐక్యత. ఐక్యము కాదు, ఆత్మీయ సంబంధము కలిగిన వ్యక్తి. ఓకేనా? ఎవరితో? తండ్రితో, కుమారుడితో. బైబిల్లో ఏముంది చూద్దామా? లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనం చదవండి. ఇందులో 3 వ్యక్తులు ఉన్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మీరు చెప్పాలి ఇప్పుడు ఈడ. ఇప్పుడు చదివిన వాక్యములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవులు ఉన్నారు. ఎవరెవరు చెప్పండి? పవిత్రాత్మ నీపైకి. అంటే మరియమాత ఎవరి ప్రభావమున గర్భం ధరించింది? అప్పుడు పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరియమాతకి ఏమవుతాడు? ఆత్మీయమైన భర్త లేదా ప్రేమికుడు. భౌతికమైన భర్త కాదు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. పవిత్రాత్మ ప్రభావము వలన నీవు గర్భం ధరిస్తావు. ఇప్పుడు ఒక పురుషుడు వల్ల గర్భం ధరిస్తే అతడు ఏమవుతాడు? భర్త అయ్యాడు. ఇక్కడ మరియమాత చూడండి జాగ్రత్తగా, కొంచెం లోతుగా ఆలోచించండి. మరియమాత గర్భమును మోసింది నరుణ్ణా దేవుణ్ణా? దేవుణ్ణే. దేవుడికి ఆ రూపం ఇచ్చింది. అవునా? ఈమె ఎవరి ప్రభావమున గర్భం ధరించింది? అంటే దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మరి మరియమాతకి ఏమవుతాడు? ప్రియుడు అవుతాడు. ప్రియుడు, ఆధ్యాత్మికమైన ప్రియుడు. శారీరకమైన భర్త ఏమో కట్టుకున్న ఆయన. ఎవరైనా ఆధ్యాత్మికమైన భర్త ఎవరు? పరిశుద్ధ. ఎందుకని ఆ మాట అన్నా? ఆమె పవిత్రాత్మ ప్రభావం వల్ల గర్భము. తర్వాత సర్వోన్నతుని శక్తి నిన్ను, అంటే దైవశక్తి ఆమె చుట్టూరా ఉంటది. ఈ సర్వోన్నతుడు అనగా ఎవరంటే తండ్రి దేవుడు. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని. ఈ మూడో వ్యక్తి ఎవరు? తండ్రి దేవుడికేమో కూతురుగా ఉంది, పరిశుద్ధాత్మ దేవుడికేమో ప్రియురాలుగా ఉంది. యేసు ప్రభుకి ఎలా ఉంది? తల్లిగా ఉంది. అవునా? మరియమాత తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునితో ఆత్మీయ సంబంధం కలిగిన ఓ తల్లి. హల్లెలూయా. 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 కాబట్టి ఇప్పుడు వరకు నేను మీకు ఎన్ని చెప్పా? మొదటిది, దేవునికి తల్లి అయినంత మాత్రాన ఆమె దేవత కాదు. రెండవది, పరిపూర్ణమైన అనుగ్రహము పొందుకున్న తల్లి. మూడవది, దేవుని బిడ్డలారా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునితో సంబంధము కలిగిన వ్యక్తి. ఓకేనా? నాలుగవది, బిడ్డల చాలా జాగ్రత్తగా అండి. నాలుగవది ఏంటో తెలుసా? దైవత్వములో నిలకడత్వము కలిగిన తల్లి. ఎందులో? అంటే దేవునిలో నిలకడత్వము కలిగిన తల్లి. హల్లెలూయా. హల్లెలూయా. మనకి ఏదైనా కష్టం రాగానే ఏమంటాం? దేవుడు లేడు, పాడు లేడు అంటామా లేదా? ఏదైనా కష్టం రాగానే గుడికి రావటమే మానేస్తాం. ఇంకొదైనా కష్టం రాగానే దేవుడు నాకేం చేశాడని నేను గుడికి ఎందుకు? నా భర్తను తీసుకున్నాడు, భార్యను తీసుకున్నాడు, బిడ్డను తీసుకున్నాడు, ఉద్యోగం పోయింది, ప్రమోషన్ పోయింది, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ, సో అని అంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? మరియమాత యేసు ప్రభుని గర్భమున స్వీకరించినది మొదలుకొని ఆయన శిలువ మీద చనిపోయే వరకు ఆమెకు అన్ని కష్టాలే. ఆమెకు అన్ని. ఎవరికి? మామూలుగా ఫాదర్ గారు వాళ్ళ అమ్మగారు ఎలా ఉంటారు? సుఖంగా ఉంటారు. పాస్టర్ గారు వాళ్ళ అమ్మగారు ఎట్లా ఉంటారు? సంతోషంగా ఉంటారు.
బిషప్ గారు అమ్మగారు ఎలా ఉంటారు? అమ్మ ఈ 10 రూపాయలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమ్మా అంటారు, అవునా కాదా? సీఎం గారు అమ్మ ఎలా ఉంటారు? అమ్మగారు అండి కూర్చోండి అంటారు, అంటారా? కానీ దేవునికి తల్లికి మొదటి నుండి మొట్టమొదటిది ఏంటి తెలుసా? వార్త వినగానే, ఏంటి? మరియ తల్లి గర్భము ధరించింది అని వార్త వినగానే యోసేపు తనలో తాను ఇట్లా అనుకొనెను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుట చేత మరియమ్మను బహిరంగముగా అవమానించటం ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమెకు కలిగిన మొట్టమొదటి కష్టం ఇదే. రేపో మాపో పెళ్లిగా పోతుంది. ఏమైంది చెప్పండి? భర్త ఏమనుకున్నాడు? వదిలేయాలనుకున్నాడు. ఈ రోజున పెళ్ళి అయితే అంతా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మరి పెళ్ళి కావటం లేదు, కట్టుకునేవాడు వదిలేశాడు అనుకుంటే 4 రోజులు ఏడతారు, 5 రోజులు ఏడతారు, 6 రోజులు ఏడతారు, కొద్దిగా అవమానంగా భావిస్తారు. ఆమెకు కలిగిన మొట్టమొదటి బాధ అదే. ఏంటా బాధ? భర్త వదిలేయాలనుకోవటం. ఓకేనా? రెండవది బైబిల్లో లేదు, నేను చెబుతా వినండి. యూదుల ఆచారం ప్రకారం యూదా స్త్రీ వివాహం కాకుండా గర్భం ధరిస్తే దేంతో కొట్టాలి? రాళ్లతో కొట్టాలి. ఇది రెండవ శ్రమ. ఓకేనా? మూడవ శ్రమ చూద్దాం. ఏంటి? ఆమెకి సత్రములో ఏమి లేదట, స్థలము లేదట. యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించు, ఐగుప్తు దేశానికి వెళ్ళు. తీయండి వాక్యం. మత్తయి శుభవార్తలోనే ఉంటుంది. దేవుని బిడ్డలారా 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపును కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెదకబోచున్నాడు, కావున నీవు లేచి బిడ్డను తల్లిని తీసుకొని ఐగుప్తునకు పారిపోయి. ఎక్కడ పోయాడు? ఐగుప్తునకు ఎవరి నుండి కాపాడుకోవటానికి? హేరోదు నుండి. అదొక శ్రమ. బిడ్డను ప్రసవించింది. ఈ రోజులో బస్సులుండి కార్లు ఉంటేనే ఆ బిడ్డ ఎట్లా అరుస్తాడో మనకు తెలుస్తూ, అలాంటి పరిస్థితుల్లో ఆ బిడ్డని గాడిద మీదకి ఎక్కించుకొని ఏ దేశానికి వెళ్ళాడా లేదా? మరలా అదైపోయింది. సిమియోన్ దగ్గరికి వెళ్ళాడు. నీ హృదయమున ఒక ఖడ్గము. ఎన్ని కష్టాలు! అదైపోయింది. చివరికి ఎక్కడ? సిలువలో. అవునా? ఆ తల్లికి అన్నీ కష్టాలే. నా ప్రశ్న చాలా జాగ్రత్తగా, ఇన్ని కష్టాలు వచ్చినా మౌనంగా ఎందుకుంది ఆవిడ? చెప్పమ్మా, ఏం కాదు, తప్పలేదు. అన్నీ అంటే ఎన్ని కష్టాలు? ఓకే, ఇంకా ఎవరు చెబుతారు? నిద్రపోయడం సరిగ్గా చపల కొట్టుకున్నాం. వెరీ గుడ్. ప్రైజ్ ద లార్డ్. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం, భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం.
హల్లెలూయా 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 హల్లెలూయా. చేతులు ఎత్తలేదంటే ఓడిపోతారు. మోషేలాగే మీరే నాకు తెలియదు, నాకు సంబంధం లేదు మరి ఏమనుకుంటున్నారు. మోషే ఓడిపోయాడా లేదా ఇశ్రాయేలు ప్రజలు? మర్యాద చేతులు పైకి లేపండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కొంతమందికి చేతులు ఎత్తడానికి ఈగో అడ్డం వచ్చింది. ఏంటిది? ఈగో అడ్డం వచ్చింది. డబ్బులు లెక్క పెట్టడానికి రాదు, మళ్ళీ 1వ తారీఖు పెన్షన్కి రాదు, మళ్ళీ కలుపుకొని తినటానికి చేతులు బాగానే వస్తాయి, చేతులు ఎత్తటానికి లేకపోతే ఇటుకి ఏ రోగం వచ్చిండ. ఏ రోగం? కుష్ఠ రోగం. అమ్మా ఆకలి, బాబు ఆకలి, అమ్మా ఆకలి. తెలుసా ఎవరిది పాట? తప్పిపోయిన కుమారుడు అడుక్కుంటా ఉంటాడనమాట. ఇట్టాడి చూడండి, మొగల రేకులు, పూత రేకులు, సింగర్ రేకులు చూడకుండా, నాగిని చూడకుండా, మళ్ళీ నీకెప్పుడు పెళ్ళి, నీ చెవులో కుంకుమ పువ్వు ఇవన్నీ ఆపేసి ఇట్టాటి చదివితే బాగుంటుంది ఈ పాట. అమ్మా ఆకలి, బాబు ఆకలి. సో టైం లేదు కాబట్టి ఈ పాట బాగుంటుంది, తర్వాత వినండి. ప్రైజ్ ద లార్డ్. సో మరియమాత ఆ చెల్లి పలికినట్టుగా అంత మనసున అంత అంటే 3 విషయాలు చెబుతా, 3 వాగ్దానాలు చెబుతా, సరేనా? అంత ఆ సిలువ దగ్గర మౌనంగా ఉంది, పల్లెత్తి మాటల్లా. పక్కన బల్లెం పొడిచిన మౌనం, చేతుల్లో మేకులు కొట్టిన మౌనం, కాళ్ళల్లో మేకులు కొట్టిన మౌనం. ఆమె మౌనం వెనకాల ఉన్న పరమ రహస్యం ఏంటో తెలుసా? దేవుడు చేసిన వాగ్దానాలన్నీ ప్రజల జీవితాలలో నెరవేరాలి అంటే నేను మౌనంగా ఉండాలి. అర్థమైందా? తండ్రి దేవుడు చేసిన వాగ్దానాలన్నీ లోకములో ఉన్న ప్రజలందరి బ్రతుకులలో ఆ వాగ్దానాలన్నీ నెరవేరాలంటే మా ఎట్లా ఉండాలా? మౌన రాగాలు సీరియల్ చూపి కాకండి ఏడా. అంతేగా చెల్లి? సొత్తోగా దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఏంటి మరియమాతకు మాత్రమే చెప్పిన వాగ్దానాలు ఏంటి? ఓకేనా? దేవదూత మరియమాతకు చెప్పిన వాగ్దానాలు ఏంటి? తీయండి అమ్మా, చెప్పు తల్లి. అయ్యారు అవి వాగ్దానాలు అది కూడా కాదు. వాగ్దానాలు చెబుతా వినండి. మత్తయి శుభవార్త తీసారా? రండి, మత్తయి శుభవార్త. ఇది చెప్పినాక మిమ్మల్ని డౌట్లు అడుగుతాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం వినాలా? వాగ్దానం. వాగ్దానం అంటే ఏంటిది? జరగబోయేది, ప్రామిస్, ప్రవచనం. ఓకేనా? ఆమె ఒక కుమారుణ్ణి కనును. ఓకే, నీవు ఆయనకి యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఏంటిది వాగ్దానం. ఏంటిది? ప్రవచనం. ఎవరికి? మరియమాతకి. అవునా? ఇప్పుడు మరియమాత అయ్యో సిలువొద్దు, ముళ్ళ కిరీటం వద్దు, ఈ రక్తపు ముద్దొద్దు, మన ఇంటికి మనం పోదాం రా అని కొడుకుని చేతబట్టుకొని వెళ్ళుంటే ఈ రోజున నీకు నాకు రక్షణ వచ్చేదా? ఆ రక్షణ మనందరికి రావటం కోసం, ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడం కోసం ఆ తల్లి సిలువ దగ్గర ఎలా ఉంది? మరి నెరవేరిందా? దర్శన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దర్శన గ్రంథం 1వ మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. అమ్మా,
దర్శన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం 2వ భాగం. విశ్వాసపాత్రుడకు సాక్షి. ఆగండి ఆగండి ఆగండి. 2వ భాగం. ఆయన మనలను చున్నాడు, ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను మన పాపముల నుండి. గట్టి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి. యేసు రక్తము 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 చదవడాలి. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. దేవుడు వాగ్దానం చేశాడు, కుమారుని కంటుంది, యేసు అని పేరు పెట్టును, ఆయన తన ప్రజలను వారి పాపము నుండి విడిపించును, రక్షించును అన్నారు. అవునా? మనం రక్షించబడాలంటే ఆయన సిలువలో రక్తము కార్చడం కాదు, చిందబడాల. రక్తం ఏమవ్వాలి? చిందబడాల. రక్తం ఎప్పుడైతే చిందబడుద్దో అప్పుడు మన పాపాలన్నీ, ఆ రక్తం చిందబడటం కోసమే పక్కన బల్లెముతో పొడిచారు. ఆ ప్రవచనం నెరవేరిందా లేదా? బల్లెముతో పొడవకపోతే, రక్తం చిందకపోతే, మన పాపాలు కడక్కపోతే మనం ఇంకా మరణం అనే శాపములో ఉండేవాళ్ళం. అవునా కాదా? సో ఆ వాగ్దానము నెరవేరాలంటే ఆ తల్లి మౌనంగా కొడుకు మరణాన్ని చూస్తూ ఉండిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రశ్న, మీకు కూడా కొడుకులు ఉన్నారుగా, మీ ఊర్లో ఒక్క కొడుకును బలిస్తే ఊరు బాగుపడుద్దంటే ఎంతమంది ఎత్తారు? ఊరు వదిలిపెట్టిపోతారు లేరా? అక్కడి వరకు ఎందుకు? అమ్మ నీ మెడలో ఉన్న బంగారపు తాడి అమ్మ, మంచి సౌండ్ సిస్టమ్ కొని పెడతామని ఫాదర్ గారు అంటే, నాది కాదయ్యో మా చెల్లెలదయ్యా. అనరా? ఇక కొడుకుల్ని ఏం బలిస్తారు? మా తల్లి పుణ్యాత్మురాలు, పరిశుద్ధురాలు, ఎంత మనసు కలిగిన తల్లి. కళ్ళెదురుగా కొడుకుని చంపుతుంటే, ఏంటి నా కొడుకుని కొడుతున్నారు, ఏంటి నా కొడుకు మొహాన వస్తున్నారు, ఏంటి నా కొడుకు వస్త్రాలు తీసేస్తున్నారు, ఏంటి నా కొడుకు వస్త్రాలు పంచుకుంటున్నారు, వేలం పాటేస్తున్నారన్న మాట అనలా. ఆనాడు మాట నోరిప్పితే ఈనాడు మనం చక్కగా గుళ్ళో కూర్చునే వాళ్ళమే కాదు. ఆ వాగ్దానం నెరవేర్చటం కోసం ఆ తల్లి మౌనంగా ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో ఆశలు తీర్చు నీ జపము, ఆపదలో నా స్థిర చరణం. హల్లెలూయా. హల్లెలూయా. సమయం లేదు కాబట్టి మొదటి వాగ్దానం నెరవేరిందా లేదా? అందుకే ఆ తల్లి సిలువ దగ్గర ఎలా ఉంది? మౌనం. మనకు మౌనంగా ఉండటం చేతావా? స్కూల్లో పిల్లగాడు కొట్టుకొని వస్తే, ఎవడ్రా వాడు నా కొడుకు మీద చెయ్యేసే దమ్ముంటే కన్నావా, పెంచావా, పెద్ద చేసావా? ఈడు గోల్ చేత ఏమే అట్టి గంటి పెట్టి వాత పెట్టి,
నువ్వైతే వాత పెట్టొచ్చు, వాళ్ళైతే టీచర్ గారైతే కొట్టకూడదు. ఈరోజు నాకు తయారయ్యారు. ఒక సిస్టర్ గారు నాకు ఫోన్ చేశారు, ఫాదర్ గారండి పోలీసు వాళ్ళు స్కూల్ కాడికి వచ్చారండి. ఎందుకు వచ్చారంటే కర్ర తీసుకొని కొట్టానండి, వాత పడదండి. ఆ టీచర్ గారు ఈ వాత తీసుకుపోయి, అందుకే ఈరోజు నా పిల్లలకి ఏమి లేదు, భయం, క్రమశిక్షణ లేదు. ఏమి లేదు, క్రమశిక్షణ లేదు. గురువు లేని విద్య గుడ్డి విద్య. అర్థమైందా? గురువు లేని విద్య గుడ్డి విద్య. క్రమశిక్షణ లేని ప్రవర్తనలో ఎదుగుదల అనేది ఉండదు, విచ్చలవిడిగా ఎదుగుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మౌనంగా ఉండాలి మనం, ఒక్కోసారి తప్పదు. రెండవ వాగ్దానం, మరి మాతకు చేసిన రెండవ వాగ్దానం ఏంటో చూద్దాం, సరేనా? లోకా శుభవార్త 2వ అధ్యాయము 34-35 వచనాలు. లోకా శుభవార్త 2వ అధ్యాయం 34-35 వచనాలు. సిమియోను వారిని ఆశీర్వదించి, ఆ బిడ్డ, ఏ బిడ్డ? యేసు ప్రభుని తల్లి మరియమ్మతో సిమియోను ప్రవక్త పలుకుతున్న ప్రవచనం, ఇదిగో ఈ బాలుడు ఇశ్రాయేలీలలో అనేకుల పతనానికి ఉద్ధరింపునకు కారకుడగును. అర్థమైందా? ఈ జరగబోయే చెబుతున్నాడు. ఏంటి? ఈ బాలుడు ఇశ్రాయేలు ప్రజలు అనేక మందిని బాగు చేస్తాడు, అనేక మందిని నాశనం. నిద్రపోయేళ్ళందరూ చప్పట్లు కొట్టండి. వామ్మో, నోరు తెరిచాలని నిద్రపోతున్నారు. ఆ మెడకాయ ఇరిగిపోయిద్దేమమ్మ భగవంతుడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, చేతులెత్తి పాడుదాం. ఆగండి, చేతులు ఎత్తండి. నిద్రపోయే వాళ్ళకి మర్యాదగా మైకెత్తా, లేపండి. చేతులెత్తి పాడుదాం. దించొద్దు, ఆగండి. చేతులు దించితే ఊరుకోని, లేపి కొట్టండి. సిస్టర్ గారు మీరు కూడా లేపాలి. తూచి చేతులెత్తి పాడుదాం, యేసుని స్తుతించెదం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం, సర్వశక్తి శబ్దముతో కీర్తనలే పాడుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ పాడుదాం, యేసుని స్తుతించెదం. ఆగండి. ఇప్పుడు ఇచ్చే కుడి చేయి తీసుకోండి, కుడి చేయి పక్క మటం తట్టండి, తట్టి తట్టి పాడుదాం. యేసుని లేపండి, స్తుతించెదం. పక్క మటం లేపండి. మీరు అంత కుళ్ళిపోతారు అంటే నిద్రపోనిస్తున్నారు. నిద్రపోయినా లేదు, ఆమె ఎందుకు కొడుతున్నా ఆమెకే తెలియదు. పాపం బీపీ మత్తు బాగా ఎక్కినట్టుంది. తట్టి తట్టి పాడుదాం, యేసుని స్తుతించెదం, నిద్రలేపి పాడుదాం, యేసుని స్తుతించెదం, నవ్వుతూ నవ్వుతూ పాడుదాం, యేసుని స్తుతించెదం, నిద్రలేచి పాడుదాం, యేసుని స్తుతించెదం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా చెబితే మీకు ఎక్కదు, నాకే చెప్ప బుద్ధి కాదు, అంత నీరసంగా ఉన్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిమియోను ప్రవక్త యేసు ప్రభుని చేతుల్లోకి స్వీకరించి ప్రవచనాలు ప్రవచిస్తున్నాడు. ఏంటా ప్రవచనం? అమ్మా మరియమ్మాత, నీవు కన్నటువంటి కొడుకు ఇశ్రాయేలీలలో అనేకుల పతనానికి కారణమవుతాడు, అనేకుల ఉద్ధరింపుకు కారణమవుతాడు, అనేకుల నాశనానికి కారణమవుతాడు, అనేక మంది బాగుపడటానికి కారణమవుతాడు. ఏంటి? పతనమయ్యేవారు ఎవరు, బాగుపడువారు ఎవరు? వేద
చెప్పమ్మా, ఏం కాదు. నేను వాళ్ళ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు నేను అన్నం. ఎవరంటే వాక్యం ఏం చెబుతుంది? యోహాను శుభవార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. అది 16 నువ్వు 17 చదవ. నాకు తెలుసు నువ్వు అది చెబుతావని. దేవుడు తన ఎన్నాళ్ళకి నోరు తెరిచిన అక్క నువ్వు. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపెనే కానీ దానిని ఖండించుటకు కాదు. ఆ తర్వాత చదవమ్మా. ఖండించుటకు పంపలేదు. ఆయనను చూడండి జాగ్రత్త. ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. అర్థమైందా? ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పెద్దలనేం రాసి లేదు. అక్కడేమనుంది? యేసు ప్రభువు ఎవరైతే దేవుని కుమారుడు అని యేసు ప్రభుని విశ్వసిస్తారో వారు ఖండింపబడరు, ఎవరైతే విశ్వసింపరో వారు ఖండింపబడియే ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి? యూదులైనా ధర్మశాస్త్ర బోధకులైనా పరిసయ్యులైనా పెద్దలైనా యేసు ప్రభు దేవుడి చేత పంపబడిన దైవ కుమారుడు అని విశ్వసిస్తే ఖండింపబడవు. విశ్వసింపకపోతే ఖండింపబడియే ఉన్నారు. అందుకే వాళ్ళు ఖండింపబడ్డారు కాబట్టి 12 మందిని దగ్గరికి తీశారు. ఎవరా 12 మంది? అపోస్తులు. శిష్యులు 72 మంది, 12 మంది అపోస్తులు. అర్థమైందా? అంటే ఆనాడు సిమియోను ద్వారా వాగ్దానం, అమ్మ ఇజ్రాయేలులో చెడ్డోళ్ళు నాశనం చేస్తాడు, మంచోళ్ళని బాగు చేస్తాడు. ప్రవచనం నెరవేరిందా లేదా? అయితే ఎప్పుడు నెరవేరింది? ఆయన పుట్టిన తర్వాత నెరవేరిందా? ఆయన బ్రతికి ఉండగా నెరవేరిందా? ఆయన చనిపోయినాక నెరవేరిందా? ఆయన తిరిగి 3వ రోజు లేచినాక నెరవేరిందా? ఆయన లేచిన తర్వాత. నేను చెబుతా, అందరు దేవుడు పుట్టారు, యేసయ్య పుట్టాడు. అందరు దేవుడు బ్రతికారు, యేసయ్య బ్రతికారు. అందరు దేవుడు చనిపోయారు, యేసయ్య కూడా చనిపోయారు. అందరు దేవుడు సమాధి చేయబడ్డారు, యేసయ్య కూడా. అందరు దేవుడు తిరిగి లేచారో లేదో నాకు తెలీదు, నా యేసయ్య తిరిగి లేచాడు. హల్లెలూయా. ఎవరు లేచారు? విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుత్థానుడా నీవే, నాలాపనానికే నారాధన, పునరుత్థానుడా నీవే, నాలాపనానికే నారాధన. విజయ గీతము మనసారా నేను పాడేదా. ఇప్పుడు మీరు పాడాలంటే గీతం గీతం జయ జయ గీతం జయ కట్టి పాడేదామో. యేసురాజునే గడిచబడాలి. వల్లదు వల్లదు ఏడువ వల్లదు వెల్లుడి గలిలియకు, తను చెప్పిన విధమున తిరిగి లేచే వెల్లుడి గలిలియకు, తను చెప్పిన చూడు సమాధి ధరలిచి పరిడిను, అందువేసిన ముద్ర కావలి నిలిచే దైవసుతుని ముందు. గీతం 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 జయ జయ గీతం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా?
ఆయన దైవ కుమారుడని పుట్టినప్పుడు కొంతమందికే తెలిసింది, చనిపోయినప్పుడు కొంతమందికే తెలిసింది, తిరిగి లేచినాక లోకమంతా తెలిసింది. లోకమంతా తెలిసిన తర్వాత కూడా నువ్వు నమ్మకపోతే నీ బ్రతుకు నరకమే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మార్కు 16 చూడండి. మార్కు 16 విశ్వసించి జ్ఞానస్థానము పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వాడు ఏమొచ్చిద్దంట? ఇళ్లల్లో ఉన్న మీ భర్తలకి, కొడుకులకి, కోడలకి, మనవాళ్ళకి చెప్పండి, అమ్మా పుట్టుకతో క్రైస్తవం అంటే సరిపోదమ్మా, పుస్తకాలు బియ్యం తీసుకుంటే సరిపోదమ్మా, గుడికి రావాలే. చెప్పింది అర్థమైందే? మన సంఘం చాలా పాత సంఘం, కానీ గుడికి మాత్రం ఒక్కళ్ళు కూడా రారు. పలసగా వస్తారు. దేవుడా నా మొహం చూడు, నీ మొహం నేను చూస్తాను చూపించిపోవటానికి. మళ్ళీ గుడి పండగకు వస్తారు అందరూ. ఏం చేయటానికి? పెత్తనం చేయటానికి, తేరిపోతుంటే బాంబులు కాల్చడానికి, అవునా? భోజనాలు పెట్టడానికి, మిగిలిన డబ్బులు ఏం సాములో లెక్క చెప్పడం డబ్బులకి. ఆయన సొమ్మ ఇదేమన్నా ఇట్టాటికి వస్తారు. అవి కాదు. ఆయన దైవ కుమారుడని నీవు విశ్వసించి జ్ఞానస్థానము పొందితే ఏమవుతావు? విశ్వసించకపోతే గుర్తుపెట్టుకో. అందుకే సిమియోన్ అన్నాడు, అమ్మా నువ్వు కన్న కొడుకు ఒట్టి మానవుడు కాదు, ప్రవచనం. ఈయన అనేక మందిని బాగు చేస్తాడు, అనేక మందిని నాశనం చేస్తాడు. ఎవరిని బాగు చేస్తాడు? విశ్వసించి గనక నువ్వు వస్తే చనిపోయే స్థితిలో నిన్ను తిరిగి లేపుతాడు. నువ్వు గనక విశ్వసించకుండా బ్రతికే స్థితిలో ఉండి చంపేస్తాడు ఆయన నిన్ను. కాబట్టి ఆయన మన బ్రతుకులను ఉద్ధరించువాడు. మరి అందుకే ఆమె ఓకే సిమియోను ప్రవక్త ఆనాడు అట్లా పెట్టాడు, ఈనాడు లోకం రక్షించబడాలంటే నా కొడుకు సిలువలో చనిపోవాలా, 3వ రోజున తిరిగి తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే లేచినాడు యేసు దేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారక ముందే, తొలి కోడి కూయక ముందే, ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజుల్లో లేపుతానన్నాడే. ఏ గుడి కాదక్కో, యెరూషలేము కాదు, యెరూషలేము దేవాలయము కాదు, క్రీస్తు అనే దేవాలయాన్ని మీరు పడగొట్టండి, 3వ రోజున తిరిగి లేచాడా. ఆయన ఎవరు? నరుడా దైవ కుమారుడా? నరుడా దైవ కుమారుడా? నరుడా దేవుడా? దేవుడు. యేసయ్య దేవుడా నరుడా? దేవుడు. యేసయ్యను నరుడిగా విశ్వసించావా, దేవుడిగా విశ్వసించావా? దేవునిగా. అమ్మా అందుకే సిమియోన్ అన్నాడు, ఆయన నమ్మితే నీకు చుక్కలు కనపడతాయి. ఎక్కడ చుక్కలో? పరలోకంలో చుక్కలు ముందుగానే నీకు. ఎవరైనా చూసారా పరలోకంలో చుక్కలు ముందుగానే? చూడలేదు. ఆ మాట అనగా కక్కు. స్టెఫాను దేంతో కొడుతున్నారు? ఆయనకి ఏం కనపడింది? ఆకాశము తెరవగా పరలోకము కనపడిందా లేదా? మరి ఎవరు చూడలేదు అంటవేందక్క? నేను మంచి పోరాటమును పోరాడి తిని నా కోసము నీతి కిరీటం పందెపు బహుమానం ఎదురు చూస్తూ ఉన్నది అన్నారు. ఎవరు అందే? మరి ఆయన కిరీటం ఆయన ముందే చూసుకున్నాడా లేదా? చూసుకున్నాడా లేదా? మరణించే వరకు నమ్మక పాత్రంగా ఉండ నేను మీకు జీవ కిరీటం ఇస్తానని ఎవరి ద్వారా చెప్పారు? యోహాను గారి ద్వారా దర్శన గ్రంథం 2:10లో చెప్పారు. అంటే జీవ కిరీటం ముందుగానే యోహాను గారు చూశారా లేదా? చూశారా లేదా? మరి చూడలేదంటారేంది? ఆయన గనక నమ్మితే నువ్వు బ్రతికుండగానే పరలోకం ఎట్టుంటుందో చూపిస్తాడు ఆయన.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనకు పరలోకం కాదు. మా ఆయన వడ్డానం బ్యాంకులో పెట్టాడు, ఎప్పుడు వచ్చిద్దో మధ్యలో పెట్టుకుంటారే. ఏ బిళ్ళ? అబ్బో, ఈ తాళిబొట్టు బిళ్ళే లేదు, ఇంకే బిళ్ళ ఉంటుంది. అర్థమైందా? ఎందుకు ఈ మాట అంటున్నా? అనేకులను ఉద్ధరిస్తాడు, అనేకులు నాశనం. ఎప్పుడు? అది మరణించి తిరిగి లేచిన తర్వాత. ఎందుకు? అందరూ చనిపోయారు, యేసయ్య చచ్చిపోయాడు. అందరు తిరిగి లేచారో లేదో నాకు తెలియదు, కానీ నా యేసయ్య మాత్రం తిరిగి ఛాలెంజ్ చేస్తా. నా యేసయ్య తిరిగి లేచాడు కాబట్టే నెబుకద్నెజర్ రాజు ఆపాలనుకున్నాడు, క్రైస్తవ్యం ఆగల. దర్యావేష రాజు ఆపాలనుకున్నాడు, ఆగల. ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, పెద్దలు ఆపాలనుకున్నారు, 12 మందిని, ఆగారా? ఈ రోజున క్రైస్తవుల మీద భారతదేశంలో దాడులు జరుగుతున్నాయి, ఆగుతుందా? ఎక్కడ శ్రమ ఎక్కువైతే అక్కడ సువార్త వ్యాప్తి అక్కడ ఎక్కువగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, అస్సలు భయపడగాకండి. ఎందుకో తెలుసా? ఆనాడు చల్లా చెదరైపోయి ఎవరి ఇళ్లలో వాళ్ళ ఆరాధన ఎక్కువైపోయింది. ఎవరి ఇళ్లలో వాళ్ళకి బయట జరిగే ఆరాధన కన్నా ఇంట్లో జరిగే ఆరాధన చాలా గొప్పది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య నిజమైన దేవుడు కాబట్టి ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో నా యేసయ్య మాట, నా యేసయ్య నామం ఈ ఆదివారం రోజున స్మరణ జరుగుతుంది. నా యేసయ్య మాట. మరి నీ యేసయ్య మాట ఏమోనయ్యా, మొట్టమొదట మా అమ్మ మా నాన్న గుడికి తెచ్చి వదిలిపెట్టారు, అందుకే నేను క్రైస్తవుణ్ణి. పరలోక భూలోక పాతాళ లోకములో ఉన్న అన్ని నామముల కంటే పైనామం యేసుని నామములో మన బాధలు పోవును, చప్పట్లో దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమొచ్చును, మృతులకు నిన్ను జీవమిచ్చును, హృదయములో నెమ్మదొచ్చును. సో కాబట్టి రెండో వాగ్దానం మరియమ్మ గారి జీవితంలో నెరవేర్చడం కోసం సిలువ దగ్గర ఎట్టుంది? ఉందా? ఉందా లేదా? మరి మౌనంగా ఒక్కొక్కసారి మనం కూడా ఆయన కొట్టినా, జుట్టు పట్టుకొని కొట్టినా మౌనంగా ఉండాలి, తప్పదు మరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మూడో వాగ్దానం లూకా 1:32-33. ఇది చెప్పుకొని మనం ముగిద్దాం. ఇదిగో అక్క, నువ్వు నోరు తెరిచావు అక్క. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలవబడును. ఏ కుమారుడు? మహోన్నత యేసు ప్రభు మహోన్నతుని కుమారుడు అని ఎప్పుడు పిలువబడ్డాడు? పుట్టిన తర్వాత, బ్రతికిన తర్వాత, చనిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, లేకపోతే పునరుత్థానమైన తర్వాత 40 రోజులు అనేక మందికి దర్శనమిచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఆయన ఎవరు కుమారుడు? మహోన్నతుని కుమారుడు. ఎప్పుడు? పునరుత్థానం అయిన తర్వాత. ఎప్పుడు? తండ్రి కుడి ప్రక్కన. ఆయన ఎప్పుడు మహోన్నతుని కుమారుడే, కానీ మనమే ఆయనని గుర్తించాం, మనమే ఆయనని విశ్వసించాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎక్కడ? తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. ఎలా ఉన్నాడు? న్యాయాధిపతిగా రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. లోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రవి కోటి తేజుడు, రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకున్నాడు.
ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఆ వాగ్దానం నెరవేరిందా లేదా? ఈ వాగ్దానాలు నెరవేర్చటం అంటే దేవుడు నాకు ఈ వాగ్దానాలు చేశారు. అమ్మ నువ్వు ఒక మాట అన్నావు, అన్ని మనసులు పెట్టుకుందే. ఏంటి? దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మనసులో పెట్టుకొని మననము చేసింది. ఆమెకు అర్థమయ్యింది. అందుకే కళ్ళెదురుగా కొడుకు చనిపోతున్నప్పటికీ మౌనంగా ఒళ్ళో పెట్టుకొని నారబట్టలు చుట్టి భద్రంగా సమాధిలో. అంత ఓపిక మనకి కావాలి, అంత ఓపిక కావాలి. అయితే ఈనాడు మరియ తల్లిని మనం ఏం చేయాలి? ఇది చెప్పి ముగిస్తా. యోహాను శుభవార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యోహాను శుభవార్త 19, 26, 27 వచనాలు. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును. చూడండి, తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడును. ఆగండి, వినండి. తన తల్లి తాను ప్రేమించిన అంటే మరియమాతకి దేవునితో సంబంధం కలిగి ఉన్నది. యోహాను గారు దేవునితో సంబంధం. మరియమాత యేసయ్యను ప్రేమించింది, యోహాను గారు యేసయ్యని. తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు ఎక్కడున్నారు? దగ్గర నిలిచి సిలువ దగ్గర ఉన్నారు. ఓ పక్కనేమో మరియమ్మ గారు, ఓ పక్కనేమో యోహాను గారు. యేసు తన తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. స్త్రీ ఇదిగో నా తల్లి అన్నాడా? స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఇదిగో నీ తల్లి అన్నారా? అక్కడ ఒక పదం వాడారు యేసు ప్రభు, ఒక అక్షరమే. నీ అన్నారు కానీ నా అన్నారా? యేసు ప్రభు తన తల్లిని మనకి తల్లి కాదు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అన్నారా లేదా? చాలా జాగ్రత్తగా వినండి. స్వయంగా యేసు ప్రభు అప్పగిచ్చారు. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ సొంతం చేసుకోండి. నా భర్త నా సొంతం, నా ప్రేమికుడు నా సొంతం, నా ప్రేమికురాలు ఆడు లేకుండా నేను ఉండలేను. ఆడు నా గుండెకాయ, ఆడు నా ఊపిరి. ఆడు మెసేజ్ చేయకపోతే, ఫోన్ చేయకపోతే నేను ఉండలేను. నువ్వంటే నాకు ఇష్టం. లేరా ఇట్టాటేసా నా బంగారం, నా ఎండి, నా తుప్పు నాది. అవునా? లేరు అట్టేళ్ళు. నా మైకు, నా కుర్చీ, నా మైకు నాకే కావాలి పాటలు పాడటానికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అట్లాగే దేవుడు అంటాడు, ఇదిగో నీ, ఆయన తల్లిని మనకి, ఆయన తల్లిని మనకు తల్లిగా ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. ఇప్పుడు సొంతం చేసుకున్న యోహాను గారు ఏం చేశారు తెలుసా? వాళ్ళ ఇంటికి తీసుకుపోయాడు. ఎవరిని ఇంటికి తీసుకుపోయింది? మరియ తల్లిని ఎవరింటికి తీసుకెళ్ళాడు? మరి మనం మరియ తల్లి ఇంటికి తీసుకెళ్ళావా? దేవుడే లేడు, మరియ తల్లి నేను తీసుకుపోతాం. దేవుడు ఉన్నాడా మన బతుకుల్లో? దేవుడు ఉన్నాడా మన గుండెల్లో? లేడు 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 లేడు. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి, రెండవ స్థానం మరియమాతకి. దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధన చేయాలి, మరియమాతని గౌరవించాలి. అది గుర్తుపెట్టుకోండి. మరియమాతని ఎప్పుడుకి ఆరాధన? ఎందుకన్నా మొట్టమొదటి మాట ఏమన్నా? యేసు ప్రభు దేవుడైనంత మాత్రాన మరియమాత దేవత ఎందుకు దేవత కాదు? మరియమాత యేసు ప్రభు మానవ శరీరానికి జన్మనిచ్చిందే కానీ దైవత్వానికి జన్మని ఇవ్వలేదు కాబట్టి ఆమె దేవత కాదు. కాబట్టి ఆమెకు ఆరాధన చేయొచ్చా? చేయకూడదు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఫాదర్ గారు ఆరాధన చేయనప్పుడు ఇది ఎందుకు పెట్టారు? ఏంటిది? స్వరూపం. ఏంటిది? మానవుని రూపం దైవ స్వరూపం. ఏంటిది? మానవుని రూపం. ఆ బైబిల్ చదవండి, వేరే బైబిల్లో చక్కగా ఉంటుంది. ఆదికాండం 1:26. రాజు తొందరగా, టైం లేదు మనకి. ఇంకా ఫాదర్ గారు వచ్చేస్తారు ఇక్కడికి. 12:30 కాడి గారు. మీకు అర్థం కావటం కోసం
దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటే దేవుడు తన స్వరూపాన్ని ఎవరికి ఇచ్చాడు? మానవునికి, నరుడికి ఇచ్చాడు. ముందు ఎవరికి ఇచ్చారు? ఆదాముకి ఇచ్చాడు. ఆదాము ప్రక్కలేముక నుంచి ఎవరు వచ్చింది? వచ్చింది. నరుడి రూపం దేవుని స్వరూపం. స్వరూపం పదం వాడారు అక్కడ. స్వరూపం అంటే అచ్చం. చాలామంది ఏమంటారంటే విగ్రహం అంటారు. కాదు. ఏంటిది అది? ఏ రూపము లేని. ఉదాహరణకి విగ్రహం అని దేన్ని అంటారు నేను చెప్పనా? మోషే కొండ మీద ఉన్నాడు, అహరోను కింద ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి మాకొక దేవుణ్ణి తయారు చేయమంటే వాళ్ళ చెవులకి వాళ్ళ ముక్కులకి మెళ్ళలో ఉన్న బంగారం అంతా తీసి ఎందులో వేసి మంటల్లో వేసి కరిగించి ఒక దూడం చేసి ఈయనే మీ దేవుడు ఆరాధన చేయమన్నాడు. రూపము లేని దానికి రూపమును పోసి దీనిని ఆరాధన చేయమంటే అదేమైంది? ఏమైంది? విగ్రహం. ఆ విగ్రహాన్ని ఏమన్నారు? విగ్రహారాధన అన్నారు. ఓకేనా? అక్కడేమో మరియమ్మ గారి స్వరూపం, ఇదేమో యేసు ప్రభు శిలువ మీద వేలాడుతున్న స్వరూపం. ఎందుకు పెట్టారు మీరు? ఎందుకు పెట్టారు? వినండి, జాగ్రత్తగా వినండి. ఆరాధన చేయుటకు కాదు. ఓకేనా? చిన్న ఉదాహరణ చెప్తాను. కరుణామయుడు సినిమా చూసినోడు చేతులు పైకి లేపండి. కరుణామయుడు సినిమా చూడలేదా? ఏవక్క మాయక్క చూడలేదా సినిమా? ఎందుకు చూడలా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా చూసిన వాళ్ళు, మొగల్ రేకుడు సీరియల్ చూసినాడు, కార్తీక దీపం చూసినాడు, కోడలా కొడుకు పెళ్ళామా చూసినాళ్ళు, కుంకుమ పువ్వు చూసినాళ్ళు, నాగిని చూసినాడు. బాలో నవ్వుతున్నారులే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వినండి జాగ్రత్తగా. కరుణామయుడు సినిమా చూశారు. ఆ కరుణామయుడు సినిమా ఎందులోది? బైబిల్లోది కాదా? అంటారేది? కరుణామయుడు సినిమా ఎందులోది? వాక్య రూపంలో ఉన్నదాన్ని చలనచిత్రంగా తీశారు. ఎందుకు? విన్నదానికంటే చూసింది చాలా బాగా అర్థమవుతుంది. అలాగని కరుణామయుడు సినిమా ఆరాధన చేయొచ్చా? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఇంగ్లీష్లో తీశారు, ఇప్పుడు తెలుగులో కూడా అనువాదం చేశారు. ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ గెత్సెమనే తోట నుండి ఇది ఉంటుంది. అది చూస్తే యేసయ్య రక్త చెమర్చటం అవన్నీ కూడా అర్థమవుతాయి. అట్టాటి చూడండి అమ్మా. ఎందుకు ఏ కాడికి ఇవి? లైక్ చేయండి, షేర్ చేయండి, ₹1 కొట్టండి. ఇట్టాటి దరిద్రాలు చూడగాక. ఫోన్లో వచ్చి నాకు సగం పాడైపోయా. అవునా? ఈ ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా ఎందుకు తీశారు అంటే యేసు ప్రభు గెత్సెమనే తోట నుండి మరణం వరకు ఆయన పడ్డ శ్రమలు మనకు అర్థం కావడం కోసం. చదివితే అంత అర్థమైద్దో లేదో మనకు తెలియదు, కానీ చూస్తే మాటకి అర్థమైంది. ఇంతే. అంతేనా కాదు చూసేది? ఇంకొంతమంది అయితే సినిమాల్లో లేదు, కొట్టు బాగా కొట్టు. సీరియల్ అయితే అత్త నాశనం అయితే ఈ సంసారం బాగుపడుద్ది. అట్టా డైలాగులు వేసేవాళ్ళు లేరా మన ముందు? ఉన్నారా లేరా? ఎంత మంచోళ్ళో నిజాలు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఇది? వాళ్ళు సినిమాలు తీసింది బైబిలు గ్రంథములో ఉన్నటువంటిది మరింత అర్థము కావడం కోసం. ఈరోజు ఒక 20 సంవత్సరాల నుండి మన భారతదేశంలో చదువు వచ్చింది కాబట్టి నువ్వు నేనేం చదువుతున్నావు? బైబిల్ చదువుతున్నావు. చదువు రాకముందు ఏంది? ఒక ఫాదర్ గారు పాస్టర్ గారు బైబిల్ తీసుకొచ్చి చదువుతూ ఉంటే వాళ్ళు నిద్రపోతారు. కానీ వాళ్ళ విశ్వాసం గొప్పది. నేను చదువుతున్నా. సేవకులు అంటే గౌరవం ఉండేది, భక్తి ఉండేది. ఈరోజు ఫాదర్ గారు అట్ట బైక్ మీద పోతుంటే అరుగు మీద కాలు మీద ఆయన వస్తాడా, ఆయన పోతాడా, ఆయన పోతే నేను లేవాలా? కొడుకులు ఇంజనీరింగ్లో MBBS చదువుతారు, కూతురు దగ్గర ఐఫోన్ ఉంటుంది. ఫాదర్ గారు వస్తున్నారు లేమంటే ఎందుకు లేకవాలి? నేను లేకవను.
మీ ఫాదర్ గారుగా నువ్వు లేగు. ఈ పిల్ల పోయి బెడ్రూమ్లో కూర్చుంటుంది. స్వామి మా అమ్మాయికి ఏమి తెలియదు స్వామి, ఏం అనుకోగాకండి. కవరింగు లేరు. అట్టాడు తల్లులు మన మధ్యలో ఉన్నారా లేరా? చదువు వచ్చింది, బుద్ధి జ్ఞానాలు తక్కువైతిని. ఇప్పుడంటే చదువు ఉంది, అప్పుడు అర్థం కావటం కోసం. ఓకేనా? అదేవిధంగా ఈ శిలువ స్వరూపాన్ని తీసుకోండి. దీనిని తయారు చేసింది ఒక నరుడే. కానీ యేసు ప్రభు ఎలా చనిపోయారో మనకు అర్థం కావాలంటే ఈ శిలువ స్వరూపం వైపు చూస్తే అర్థమవుతుంది. ఇంకా గొప్ప విషయం తెలుసా? కాన్స్టాంటైన్ చక్రవర్తి వాళ్ళ అమ్మగారి పేరు ఏం పేరు? హెలెనమ్మ. ఏం పేరు? హెలెనం. పునీత హెలెన్ గారు. ఓకే. ఈమె హృదయ పరివర్తన చెందిన తర్వాత ఒక రోజున యెరూషలేముకి వెళ్ళి యేసయ్య చనిపోయిన చోట వెతికారు. దేనికోసం? ఆయన సిలువ కోసం వెతికారు. అప్పుడు 3 సిలువలు దొరికాయి. ఇందులో యేసు ప్రభు సిలువ ఎవరిదో అర్థము కాల. అక్కడ యెరూషలేములో ఒక వ్యక్తి రోగంతో పడి ఉంటే మొదటి సిలువ అంటించారు, మార్పు లేదు. రెండవది అంటే ఆయనకి టచ్ చేశారు, మార్పు లేదు. రెండవది అంటించారు, మార్పు లేదు. మూడవది అంటించగానే ఏమైంది? జీవం వచ్చింది. ఇది యేసు ప్రభు వారు చనిపోయిన సిలువను గుర్తించి ఆనాటి నుండి సిలువను గౌరవించటం ప్రారంభించారు. అర్థమైందా? చరిత్ర ఉంది. ఈ చరిత్ర అర్థం కావటం కోసం దీనిని పెట్టారు. మరియమాత. ఏ ఫోటో అది? లూర్దు నగరములో మరియమాత దర్శనం. అది ఫాతిమా నగరంలో మరియమాత దర్శనం. ఫ్రాన్సిసు, లూసి, జెసింతా ఏమన్నారు? అమ్మ పాపుల కోసం ప్రార్థన. ఇవన్నీ అర్థం కావటం కోసం పెట్టినయే కానీ ఆరాధన చేయటం కోసం కాదు. అర్థమైందా? అమ్మ నీ పేరేం పేరు తల్లి? పూర్ణిమ. మీ తాతను చూసివా? తాత మేము చూసిలే. అర్థమైందా? నీ కొడుకు వచ్చి అమ్మా అమ్మా తాత ఎట్టుంటాడు? అరే నేనే చూడలేదు, ఆగరా ఫోటో తెచ్చి ఎట్టుంటాడరా. సో మీ తాత చనిపోయిన రోజు వచ్చింది, మీ తాత సమాధి దగ్గరికి వెళ్ళి పూలేశావు. ఆరాధన చేసినట్ట, స్మరణ చేసినట్ట? ఆ తాత సమాధి దగ్గర 4 సాంబ్రాణి కడ్డీని వెలిగించి ఏలయ్యనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఈమె ఎవరు? ధన్యురాలు. ఎన్ని తరాలు? ఎన్ని తరాలు? తరతరాలంటే ఇక ముగింపు ఉందా? పుల్ స్టాప్ ఉందా? తరతరాలు ఆమె ధన్యురాలు. ఆమెను మనం ఏం చేయాలి? గౌరవించాలి. రండి వాక్యంలోకి రండి. లూకా శుభవార్త 1వ అధ్యాయం 45వ వచనం. ప్రభు పలికిన వాక్కులు నెరవేరును అని విశ్వసించును నీవు ఎంత. చూడండి, దేవుని పలికిన పలుకులు నెరవేరునని విశ్వసించిన ఆమె ధన్యురాలు. అందుకే మనం గౌరవించాలి. రెండవది, తరతరాల పాటు ఆమె ధన్యురాలు. అందుకే ఆమెను గౌరవించాలి. ఒక స్త్రీ పలికినట్టుగా నీకు పాలిచ్చిన స్తనములు, నిన్ను మోసిన గర్భము ధన్యమైనది. అందుకే ఆమెను మనము గౌరవించాలి. ఇంతవరకు క్లియర్. గౌరవించటం మాత్రమే కాదు, మా కోసం ప్రార్థన చెయ్యమని కూడా మనము అడుగుతున్నాం. ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం. నా ప్రశ్న ఇప్పుడు, నీ పేరేం పేరు తల్లి? పూర్ణిమ. నా కోసం ప్రార్థన చెయ్యని పూర్ణిమ నన్ను అడిగింది, నాకు వినపడింది. ఆమె బతికే ఉంది, నేను బతికే ఉన్నా, వినపడింది. మరి మరియమ్మ గారు లేరు. నా అమ్మ పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. ఆమెకి వినపడుతుందా? ఆమె ప్రార్థన చేస్తుందా?
ఆ చెవులు ఉన్నాయి వినపడదు, కళ్ళు ఉన్నాయి కనపడదు, ఏందమ్మా ఆ మాట అంటాను, ఆ మాట వినపడు అనగా తెలియవు. అది ఓన్లీ ఒక గుర్తు అంతే. వినపడదు కనపడదు నడవదు, ఎప్పుడు అనగా కట్ట అంటే అన్నోలే కానీ. ప్రైజ్ ద లార్డ్. సరే, ఎందుకంటే అది తప్పు, సరైన జ్ఞానం అది కాదు. ఇప్పుడు చెవులు ఉన్నాయి వినపడిద్దా? వినపడుతుందా? వినపడుతుంది, వినపడదు. ఆ స్వరూపానికి వినపడదు. ఓకేనా? ఇద్దరు వ్యక్తులు చనిపోయారు, మాట్లాడుకుంటున్నారు. చూపిమంటారా ఇద్దరు దెయ్యాల్ని? ఒకలేమో సజీవులు, ఒకలేమో మృతులు. అబ్బా భలే గుర్తు తెచ్చుకున్నారు. దేవుడు మేము దీవించును గాక. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. వినండి, లోతుగా వెళ్తున్నా. లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చారు, అబ్రహాము ఒడిలోనికి చేర్చారు. అబ్రహాం ఎక్కడున్నాడు? పైనంటే ఆడ ఆకాశంలోనా? పైనంట సజీవుల లెక్కలో ఉన్నాడు. ఎక్కడ? సజీవులు ఎక్కడ ఉన్నారు? సజీవుడైన దేవుడి దగ్గర ఉన్నారు. సజీవుడైన దేవుడు ఎక్కడున్నాడు? అది కథ. పైన గాక డాబా మీద అనుకుంటారు. దేవుడు దీవించింది గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? సజీవుల లెక్కలో చేర్చబడిన అబ్రహాము, లాజరు నరకములో, నిత్య నరకములోకి త్రోసివేయబడిన. మాట్లాడుకున్నారా? ఒకడికొకడు కనపడుతున్నారా? ఇంకా మనం సజీవుల లెక్కలోకి పోలేదు, మృతుల్లోకి కూడా పోలేదు. ఎక్కడున్నా? ఇంకా విశ్వాసుల లెక్కలో ఉన్నాం, రక్షించబడిన వారి లెక్కలో ఉన్నాం, పరలోకము చేరుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పుడు మరియమాత ఎక్కడున్నారు? పరలోకమందు ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. అయితే మరియమాత చనిపోయినప్పుడట ఒక థామస్ గారు లేరట. ఎవరు లేరట? థామస్ గారు లేరట. అయితే ఎలా గుర్తుపట్టారు అంటే, ఆమె మోక్షానికి వెళుతూ ఉండగా ఆమెకున్న నడుము పట్టి కింద వదిలిపెట్టి వెళ్ళిపోయారట. అప్పుడు మరియమాత ఆత్మ శరీరాలతో పరలోకానికి ఎత్తబడింది అనేది బైబిల్లో ఎక్కడుంది? దర్శన గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనం తీయండి. తొందరగా టైం చూస్తున్నారు మళ్ళీ సాంగ్లోరు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ 12:30 అయింది అనుకో, ఎడకొచ్చి నిలబడతాడు. అదేమో పెద్ద టాపిక్. మరియమ్మ గారి గురించి చెప్పాలంటే చాలా కావాలి టైం నాకు. సాయంత్రం ఆల్రెడీ ముసలోళ్ళు 4 పోయారు, బీపీ ఎక్కినట్టుంది వాళ్ళకి. ఆమె ఎడారికి పారిపోయెను, దేవుడు ఆమెకు అట ఒక నివాసం ఏర్పరచెను. అట ఆమె 1200 ఆగమ్మ 3వ వచనం చదువు. 3వ వచనం నుండి. అప్పుడు దివియందు మరి యొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు, ఆమెకి 7 తలలు, 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమందలి తారకులలో 3వ భాగమును చుట్టు చుట్టి భూమిపై పరద్రోషను. ఆ గర్భవతి ఎదుట, చూడండి, ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము మృంగ చూచెను. ఆ చూలాలు ప్రసవించగానే శిశువును మృంగ చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల ఒక కుమారుని ఆమె ప్రసవించెను. దేవుని వద్దకును ఆమె సింహాసనం వద్దకు తీసుకుని పోబడెను. అర్థమైందా? ఒక స్త్రీ ఉంది, నిండు, ఆమె ముందు ఒక సర్పం ఉంది. ఈమె ప్రసవించింది. ప్రసవించిన కొడుకు ఎలాంటి వాడు? తన ఇనుప దండముతో సమస్త ప్రజలను పరిపాలించగలిగిన కుమారుడు. ప్రపంచములో సమస్త ప్రజలను పరిపాలించగలిగిన కుమారుడు ఒక్కడే. ఎవరైనా? యేసు ప్రభు. ఆయన కన్న తల్లి ఎవరు? ఆమె చేతులలో నుండి లాగివేయబడి దేవుని సింహాసనం వద్ద కూర్చుండబడెను. దేవుని సింహాసనం వద్ద కూర్చున్న వ్యక్తి ఎవరు? ప్రభు అయిన యేసయ్య. యేసు ప్రభుకు జన్మనిచ్చిన తల్లి ఎవరు? ఈ మరియ తల్లి ఎక్కడున్నారు? పరలోకములో ఉన్నారు. ఇది ఏ గ్రంథం? జరుగుతున్నది, జరగబోయేది దేవుడు ముందుగానే రాశాడు. ఎక్కడుంది అది?
రండి ఇక్కడ దర్శన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. చెప్పి యేసుక్రీస్తు బహిరంగ నిదానంగా, నీ మైక్ రావట్లేదమ్మా, ఆన్ చేయి. యేసుక్రీస్తు బహిరంగమునొచ్చిన విషయములు ఇచ్చట గ్రంథస్థము గావించబడినవి, దేవునిచే అవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతి కాలమున ఏమి సంభవింపనున్నదియు ఆయనచే దేవుని కుమారుడు ప్రకటింపబడవలెననియు ఇది దేవుని అభిమతము. సో కాబట్టి దేవుని బిడ్డలారా, ఏం జరగబోతుందో ఆనాడు దేవుడు ముందుగానే ఎవరికి? యోహాను గారికి తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అర్థమైందా? సో కథోలిక విశ్వాసం ఏంటంటే మరియమాత ఎక్కడున్నారు ఇప్పుడు? పరలోకంలో. మన కోసం ఏం చేస్తున్నారు? గ్యారెంటీ ఏంటి? మన్ని గ్యారెంటీ అడగకండి. 8వ అధ్యాయం 4వ వచనం చూడండి. 8వ అధ్యాయం 4వ వచనం చూడాలి తొందరగా. దర్శన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనం. అందరూ బైబిల్ చూడాలి, అందరూ బైబిల్ చూడాలా, చాలా ముఖ్యం అది. దేవుని సమక్షమున ఆ దేవదూత హస్తముల నుండి ధూపాగ్ని ధూమము పునీతుల ప్రార్థనలతో పాటు పునీతుల ప్రార్థనలతో పాటు పైకెగసెను. అర్థమైందా? ఒక దేవదూత ఉందంట, ధూపం వేస్తుందంట. ఈ దేవదూత వేసే ధూపములో నుంచి వచ్చే ధూమం ఎట్లాగైతే పైకి ఎగిసిందో, పునీతుల ప్రార్థనలు ఎక్కడ చేరాయట? ప్రైజ్ ద లార్డ్. 4వ అధ్యాయానికి రండి, 6వ వచనం చదువుకొని ముగిద్దాం. 4వ అధ్యాయము. సింహాసనం ఎదురుగా స్వచ్ఛమై అది కాదమ్మా, నేను తప్పు చెప్పాను. 6వ అధ్యాయము అక్కడ ఏమని ఉంటుందంటే, బలిపీఠము కింద క్రీస్తు కోసం హతులైనటువంటి వారు అని ఉంటుంది. అది 6వ అధ్యాయం 9వ వచనం. 6వ అధ్యాయం 9వ వచనం. అంతటా దైవపీఠము క్రింద, అంతటా చూడండి జాగ్రత్తగా, అంతటా దైవపీఠము క్రింద దేవుని వాక్కును ప్రకటించి, వినండి జాగ్రత్తగా, దైవపీఠం పరలోకములో దైవపీఠము కింద దేవుని వాక్కును ప్రకటించి విశ్వాసపాత్రులైన సాక్షులై తత్ఫలితముగా చంపబడిన వారి ఆత్మలను చూచితిని. కనపడ్డాయా లేదా ఆయనకి? ఆయన ఆత్మలు దేవుని సేవ చేసి దేవుని కోసం హతసాక్షులైన ఆత్మలు యోహాను గారికి ఎక్కడ కనపడ్డాయట? పరలోకములో బలిపీఠము చెంత కనపడ్డాయి అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు కోసం బ్రతికి క్రీస్తు కోసం చనిపోయిన వెంటనే లాజరు ఆత్మ సజీవుల లెక్కలోకి చేర్చబడిన రీతిగా మరియమాత కూడా పరలోకములోకి చేర్చబడింది. చేర్చబడినటువంటి మరియమాత మన కోసం ఏం చేస్తుంది? ప్రార్థనలు చేస్తుంది. అందుకే మా కోసం ప్రార్థన చెయ్యండి అని అడుగుతున్నాం. మరి ఈ మాసం ఏ మాసం? మాంసాల మాసమా? జపమాల మాసం. ఓకేనా? జపమాల మాసం ఏం జరిగింది వినండి జాగ్రత్తగా. అక్టోబర్ 7వ తారీఖున ముస్లింలకు క్రైస్తవులకు మధ్యలో రష్యా దేశంలో ఏం జరుగుతుంది? యుద్ధము జరుగుతుంది. ఏం జరుగుతుంది? ముస్లింలు ఎవరు? మన దాయాదులే. దాయాదులు అంటే ఎవరు? అబ్రహాముకి హాగరుకు పుట్టినోళ్లే ఇష్మాయేలీలు.
వాళ్ళేమో యేసయ్య దేవుడు కాదంటారు, మనమేమో యేసు ప్రభువే దేవుడు అంటాం. యూదులు కూడా ఇప్పటికి చాలామంది యూదులు యేసు ప్రభు దేవుడు అని విశ్వసించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, ఏదైతే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే క్రైస్తవులేమో ఓడిపోయేలా ఉన్నారు, మహమ్మదీయులేమో గెలిచేలాగా ఉన్నారు. 1757 సంవత్సరంలో 1557 సంవత్సరంలో అయితే ఏం జరిగింది అంటే, కొంతమంది క్రైస్తవులు జపమాల పట్టుకొని పడవ కింద భాగానికి వెళ్ళి జపమాలు చెబుతున్నారు. పైన కొంతమంది యుద్ధం చేస్తున్నారు, కింద కొంతమంది జపమాలు చెబుతున్నారు. వాళ్ళు జపమాలు చెబుతున్న అమ్మా నీ ప్రార్థన సహాయముతో గనక మేము యుద్ధములో గెలిస్తే మేము సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పి అలా వాడు యుద్ధం చేసినప్పుడు ఆ యుద్ధములో క్రైస్తవులు గెలుస్తారు, మహమ్మదీయులు ఓడిపోతారు. అది అక్టోబర్ 7వ తారీఖున 1551-57 సంవత్సరాలు జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం 5వ భక్తి పయస్ పాపు గారు ప్రపంచమంతటా అక్టోబర్ మాసాన్ని ఏ మాసంగా, జపమాల మాత అంటే మరియమాతను ఆరాధిస్తున్నారా, యేసు ప్రభుని జీవితాన్ని ధ్యానం చేస్తున్నారా? ఎట్లా ధ్యానం చేస్తున్నారు? దేవరహస్యాలు, సంతోష దేవరహస్యాలు. గర్భము ధరించిన దగ్గర నుండి తప్పిపోయిన ఆయన కనుక్కునేదాకా మహిమదేవ రహస్యాలు, బాప్తిస్మము పొందిన దగ్గర నుండి దివ్య సప్రసాదం స్థాపించిన దగ్గర వరకు, అవునా? దుఃఖదేవ రహస్యాలు, గెత్సమనే తోటలో నుండి సిలువ మీద చనిపోయి మరణం పొందే వరకు మహిమదేవ రహస్యాలు, ఉత్థానం దగ్గర నుండి పరలోకానికి వెళ్ళిపోయి పెంతుకోస్తూ దినం వరకు యేసు ప్రభు జీవిత ధ్యానమే జపమాల, మరియమాతకు ఆరాధన అది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరియమాతను ఆరాధించకండి, గౌరవించండి. ఆమె ప్రార్థన సహాయం పొందుకుందాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున అందరం మోకరించి శిరమును వంచిడి పాడుకుందాం. శిరమును వంచోడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాయినికి శిరమును